న్యూస్ నేను మీ శిరీష. జనగణనపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. జనగణనపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులు ఉద్యోగులతో శుక్రవారం ఆయన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వీకరణ ఏప్రిల్ 16 నుండి 30 వరకు ఉంటుందన్నారు. దేశానికి స్వీకరణ ఎంతో అవసరమన్నారు. మొబైల్ యాప్ వాడుకునే జనగణనాన్ని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. ప్రతి ఇంటి నుండి జనగణన ఉండాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల నుండి వారి వారి కుటుంబాలన్నీ నమోదు చేసుకోవాలన్నారు. ఇతరులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఇంటికి మెసేజ్ పంపినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వెబ్సైట్లోకి వెళ్లి వారి జనగణన నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ జనగణన దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. భారత జనాభా లెక్కల సేకరణలో భాగంగా ఈసారి ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే సువర్ణ అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. నిన్నటి నుంచి అంటే 16 ఏప్రిల్ నుంచి 30 ఏప్రిల్ వరకు అంటే 34 వరకు మనకి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆఫ్ హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అంటే హౌస్ హోల్డ్స్ కి సెల్ఫ్ ఎన్యూమరేషన్ మనకి సెన్సస్ ఆఫ్ ఇండియా ద్వారా మన జిల్లాలో అలాగే రాష్ట్రంలో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం అంటే ఈసారి మొట్టమొదటిగా మనకి ఈ మొబైల్ యాప్ వాడుకొని ఆర్ టెక్నాలజీ వాడుకొని మనం ఈ సెన్సస్ ఆపరేషన్స్ మనం ముందుగా తీసుకువెళ్తున్నాం. సెన్సస్ మీ అందరికీ తెలుసు, అది ఒక యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇది ఒక స్టాట్యూటరీ యాక్టివిటీ. ప్రతి ఒక్క 10 సంవత్సరాల తర్వాత ఈ యాక్టివిటీ మనం చేయబోతున్నాం. గత ఒక 5 years నుంచి వివిధ కారణాల వల్ల ఇది చేయలేకపోయాం, బట్ కానీ ఇప్పుడు ఫైనల్ గా స్టార్ట్ అయింది. సెన్సస్ నుంచి అంటే ఈ సెన్సస్ ఆపరేషన్స్ ద్వారా ప్రతి ఒక్క ఇంటి నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత సెన్సస్ ఆఫ్ ఇండియా ఆ ఆర్గనైజేషన్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి మన ఫ్యూచర్ లో వచ్చే స్కీమ్స్ కానీ పాలసీ డిసిజన్స్ కానీ ఇది కాకుండా ఏదైనా ఇంపార్టెంట్ డిసిజన్స్ మనం తీసుకోవచ్చు. దీనికోసం ఈ సెన్సస్ ఒక ఆపరేషన్. జనగణనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. జిల్లాలో మొత్తం 4291 హౌస్ లిస్టింగ్ బ్లాక్లను గుర్తించగా హౌస్ లిస్టింగ్ బ్లాక్లు సృష్టి ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందన్నారు. జిల్లాలో 3813 ఎన్యూమరేటర్లు 624 సూపర్వైజర్లను ఉన్నట్లు చెప్పారు. వీరందరికీ శిక్షణ కొనసాగుతుందన్నారు. ఆన్లైన్లో స్వయంగా వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. నిర్ణీత సమయంలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ సదుపాయాన్ని వినియోగించి జనగణన 2027ను విజయవంతం చేయడానికి ప్రతి పౌరుడు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మీరందరూ census.gov.in ఈ ఒక వెబ్సైట్ ఉంది, se.census.gov.in. ఈ వెబ్సైట్ కి వెళ్తే అక్కడే మీకు కావాల్సిన లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్, హిందీ అంటే హిందీ, తెలుగు అంటే తెలుగు, అలాగే సౌత్ ఇండియాలో ఏదైనా ఇతర రాష్ట్రం నుంచి మీరు ఇక్కడ ఉన్నారు అంటే ఆ లాంగ్వేజ్ లో కూడా మీ సెన్సస్ ఆపరేషన్స్ లో మీరు సొంతంగానే సెల్ఫ్ ఎన్యూమరేషన్ మీరు చేసుకోవచ్చు. దీంట్లో శూన్యంగా మీకు ఒక కొన్ని క్వశ్చన్స్ మీకు అడగడం జరుగుతుంది. ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ నిన్నటి నుంచి ఒక 15 రోజుకి 34 వరకు అంటే ఈ మంత్ ఎండ్ వరకు మనం చేస్తాం. ఒకవేళ మిస్ అయిపోయింది సెల్ఫ్ ఎన్యూమరేషన్ మీరు చేయలేకపోయారు అంటే ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ నెల నుంచి అంటే May 1 నుంచి 31 May వరకు మన దగ్గర ఉన్న ఎన్యూమరేటర్స్ ప్రతి ఒక్క ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒకవేళ ఎన్యూమరేషన్ అవ్వలేదు అంటే ఈ ఎన్యూమరేషన్ చేస్తారు. ఒకవేళ ఎన్యూమరేషన్ అయిపోయింది అనుకోండి, అది వెరిఫై చేయడానికి వస్తారు. జనగణన గూర్చి ఎన్యూమరేటర్లకు ఎలాంటి పత్రాలు చూపించాల్సిన అవసరం లేదన్నారు. వివరాలు గోప్యంగా ఉంచబడుతుందన్నారు. మీరు వివరాలు సమర్పించిన తరువాత SMS మరియు ఈమెయిల్ ద్వారా ఒక ప్రత్యేకమైన 11 అంకెల SEID పొందుతారని చెప్పారు. ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు SEID మర్చిపోయి లేదా కోల్పోయి మీ రిజిస్ట్రేషన్ అయిన మొబైల్ నంబర్తో ID పొందవచ్చన్నారు. తదుపరి ఎన్యూమరేటర్ మీ గృహానికి వచ్చి మీ సమాధానం గురించి మీ డేటాను అప్లోడ్ చేస్తారని పేర్కొన్నారు. స్వీకరణ ముగిసిన తరువాత ఎన్యూమరేటర్ ద్వారా మార్చుకోవచ్చన్నారు. మే నాటికి పూర్తి కావాల్సి ఉందన్నారు. మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ ఒకటే కోరుతున్నాను, ఇప్పుడే మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ బాగా చేయగలిగితే రేపు రాబోయే
నెలలు మీ ఇంటికి ఆ ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు వాళ్ళకి చాలా తక్కువ సమయంలో ఈ వెరిఫికేషన్ చేయడం సాధ్యమవుతుంది. ఇప్పుడు చేయకపోతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, అప్పుడు కూడా పర్వాలేదు. బట్ కానీ మీరు ఇప్పుడే చేస్తే కొంచెం మన తర్వాత ఎన్యూమరేటర్స్ పని కొంచెం తగ్గుతుంది. అలాగే అక్యురసీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడు హడావడిగా చేయకుండా ఇప్పుడు మీరు ఒక హాఫ్ అన్ అవర్ మీ దినచర్యలో ఒక రోజు కేటాయించిస్తే చాలా మంచిది. అది చెప్తూ నేను ప్రతి ఒక్క మీడియా మిత్రులకి అండ్ మీడియా మిత్రుల ద్వారా శ్రీకాకుళంలో ఉన్న దాదాపు ఒక 27 లక్షల మందికి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తాను, ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ డ్రైవ్ లో మీరు ముందుగా రండి. ఒక హాఫ్ అన్ అవర్ ఇవ్వండి, వెబ్సైట్ కి వెళ్ళండి, బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు ఎంటర్ చేయండి. ఇది కాకుండా మరి ఒకసారి ఆ హౌస్ హోల్డ్ లో 1% చేస్తే చాలు, అందరూ చేయడం అక్కర్లేదు. హౌస్ హోల్డ్ లో 1% చేస్తే చాలు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రైవసీ మన బాధ్యత. దీని తర్వాత యాక్చువల్ పాపులేషన్ సెన్సస్ నెక్స్ట్ ఇయర్ బహుశా ఫిబ్రవరిలో, అది ఇప్పటివరకు డేట్ రాలేదు, బట్ బహుశా ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. బట్ కానీ ఈ హౌస్ హోల్డ్ ఎన్యూమరేషన్ డ్రైవ్ మే నెల కల్లా మనం అందరూ పూర్తి చేస్తాం. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెన్సస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ బట్టి రెస్పాన్స్ కూడా నేను క్లోజ్ చేస్తాను. తప్పులు లేని పాస్ పుస్తకాలను రైతులకు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. జలుమూరు మండలం అక్కురాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి ఆయన గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పేర్లు, ఇంటి పేర్లు, భూమి వివరాలు తప్పులు వంటివి లేకుండా పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు రైతులకు సహకరించి భూములు తప్పులు లేకుండా చూసుకునే బాధ్యత రైతులకు కూడా ఉందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్తో నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సాయి ప్రత్యూష, తహసీల్దార్ జన్ని రామారావు, సచివాలయ సిబ్బంది మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల అర్జీల పరిష్కారంలో జాప్యం జరగరాదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల అర్జీల పరిష్కారంలో జాప్యం జరగరాదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ గ్రీవెన్స్ లో 9 దరఖాస్తులు స్వీకరించారు. స్వీకరించిన అర్జీలలో వికలాంగ పింఛన్ల మంజూరు కోరుతూ 2 దరఖాస్తులు, బ్యాటరీ వెహికల్స్ మంజూరు చేయాలని కోరుతూ 2 దరఖాస్తులు, ఉపాధి కల్పించాలని కోరుతూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు 2 దరఖాస్తులు, సదరం సర్టిఫికేట్లు పుట్టిన తేదీని మార్చాలని కోరుతూ 1 దరఖాస్తు మరియు చేపల వ్యాపారం చేసుకోవడానికి దివ్యాంగులకు ఉపయోగపడే వెహికల్ మంజూరు చేయాలని కోరుతూ 1 దరఖాస్తు, మానసిక వికలాంగుడి వైద్యం మరియు మందులు ఇప్పించాలని కోరుతూ 1 దరఖాస్తు వచ్చాయి. అందులో ఎచ్చేట మండలం డి మత్స్యలేశం పంచాయతీ కొత్త దిబ్బలపాలెం గ్రామానికి చెందిన వికలాంగురాలు చేసుకున్న దరఖాస్తు కలెక్టర్ పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని డిఆర్డీఏ పథక సంచాలకులు కిరణ్ కుమార్ ను ఆదేశించారు. అలాగే మానసిక వికలాంగునికి వైద్యంతో పాటు ఉచిత మందులు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ప్రతి 3వ శుక్రవారం ప్రత్యేకంగా దివ్యాంగుల గ్రీవెన్స్ నిర్వహిస్తామని, దీనిని దివ్యాంగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి ఒక్క 3 శుక్రవారం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ శ్రీకాకుళం తరఫున దివ్యాంగుల కోసం ప్రత్యేక ఒక పీజీఆర్ఎస్ అంటే గ్రీవెన్స్ పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఈ రోజు వచ్చే గ్రీవెన్స్ లో మాక్సిమం ఈ ట్రైసైకిల్ అదే అడుగుతున్నారో అది మన దృష్టికి వచ్చింది. దీంట్లో స్పెసిఫిక్ గా ఒక అమ్మాయి అంటే ఒక మహిళ టీ మచ్చేసలం నుంచి వస్తే చేపలమ్మడానికి ఒక వెహికల్ ఇస్తే బాగుంటుంది అదే చెప్పడం జరిగింది. అదే అడిగితే పీడీడీఆర్డీఏకి మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ తరఫున, డ్వాక్రా ఈ సంస్థ తరఫున మనం అది చేయవచ్చు. అది కూడా వెహికల్ ఏదైనా ఈ స్పెషల్ ఏబుల్డ్ పర్సన్స్ కోసం ఏదైనా చేంజెస్ చేయాలని చేంజ్ చేసి కూడా ఇవ్వమని చెప్పాం. ఇది కాకుండా కొంత మెడికల్ ఇష్యూస్ పరంగా కూడా ఇక్కడికి రావడం జరిగింది. పర్టికులర్ గా ఒక ఎంఆర్ కేసు ఇక్కడ వస్తే మందులు బయట దొరకడం లేదు, బయట కొంటే చాలా ఎక్కువ డబ్బు అవుతుంది కాబట్టి జీజీఎస్ లో అదే మందు ఫ్రీగా ఇవ్వడానికి కూడా మనం పరిష్కారం చూపించాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యకి ఇక్కడ ఒక సొల్యూషన్ మనం చూపించేస్తాం. ప్రతి ఒక్క 3 శుక్రవారం దయచేసి ప్రతి ఒక్క దివ్యాంగులు గవర్నమెంట్ నుంచి ఎన్నో మనం స్కీమ్స్ మనం పెడుతున్నాము. రీసెంట్ గా మనకి ఫ్రీ బస్ సర్వీస్ కూడా మనం స్టార్ట్ చేసాం. సో దీనికి
తోడుగా ఈ పీజీఆర్ఎస్ తో పాటు ఇంకా మన గవర్నమెంట్ బిల్డింగ్స్ లో కూడా ఈ ర్యాంప్స్ కానీ అలాగే దివ్యాంగుల కోసం కావాల్సిన అన్ని సదుపాయాలు కానీ మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ శ్రీకాకుళం తరఫున మనం చేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్ లో కూడా మీ అందరి సాయంతో ఇంకా బాగా చేస్తాం. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నర్సన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శుక్రవారం కత్తిరివానపేట క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల సమస్యలకు వేదికగా నిలిచింది. ఈ ప్రజా దర్బార్లో నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే స్వయంగా అర్జీలు స్వీకరించి ప్రతి ఒక్కరి సమస్యను శ్రద్ధగా విన్నారు. ప్రజలు ముఖ్యంగా తాగునీటి కొరత, డ్రైనేజ్ వ్యవస్థల లోపాలు, రోడ్ల దెబ్బతినడం, పింఛన్లు, భూ సమస్యలు, రేషన్ కార్డుల సమస్యలు, గృహ నిర్మాణాల స్థలాల కోసం విద్యుత్ సరఫరాలు అంతరాయాలు వంటి అనేక సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యలపై ఎమ్మెల్యే వెంటనే స్పందిస్తూ సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రతి సమస్యను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. కొన్ని అత్యవసర సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టంగా సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను సూచించారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకుని వెంటనే స్పందించడం ద్వారా ఎమ్మెల్యే ప్రజల నమ్మకాన్ని మరింత బలపరిచారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో వెలుగు సిబ్బందికి 5G మొబైల్స్ ను ఎమ్మెల్యే బెందాల అశోక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం, కంచలి, కవటి, సోంపేట మండలాల పరిధిలో వెలుగు పేదరిక నిర్మూలన సంస్థ అనుబంధంగా గ్రామ స్థాయిలో పనిచేస్తున్న గ్రామ సంఘ సహాయకులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా 5G మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ బెందాల అశోక్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ఇచ్చాపురం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేపట్టిన ఈ కార్యక్రమం పేదరిక నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. ఈ మొబైల్ ఫోన్లను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి మహిళా సంఘ సభ్యులకు వేగంగా చేరువ చేయాలని సూచించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాలు, జీవనోపాధి ప్రణాళికల రూపకల్పనలో టెక్నాలజీ వినియోగంతో పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే జనగణన కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వ లక్ష్యాలను సాధించడంలో సిబ్బంది ముందుండాలని సూచించారు. పేదరిక నిర్మూలన దిశగా P4 విధానాన్ని విజయవంతం చేయడంలో వెలుగు సిబ్బంది కీలక పాత్ర పోషించాలని, జిల్లాలో ఇచ్చాపురం నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెర్ఫ్ విభాగానికి చెందిన ఏపీఎంలు ఎస్ ప్రసాదరావు, జి అప్పలనరసమ్మ, కె గోవింద్, సిసిలు, అకౌంటెంట్లు, పార్టీ నాయకులు మొత్తం 185 మంది గ్రామ సంఘ సహాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వెలుగు సిబ్బందికి టెక్నాలజీ పరంగా బలాన్నిస్తూ పేదరిక నిర్మూలన కార్యక్రమాలకు మరింత వేగం తీసుకురావడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. అల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తనిఖీ చేశారు. సారంకోట మండలం అల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని నర్సన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలు తదితర అంశాలను ఎమ్మెల్యే సమగ్రంగా పరిశీలించారు. వంటశాల పరిస్థితులు, తాగునీటి సదుపాయం, ఆహారం తయారీ విధానంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం నాణ్యతపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థులకు పోషకాహారం అందించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సిబ్బందికి సూచించారు. మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు కావాలని, లోపాలు ఉంటే వెంటనే సరిచేయాలని పాఠశాల అధికారులు సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ, యూనిట్ ఇన్ఛార్జ్ చల్ల ఆనంద్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజల నుండి ప్రజా సమస్యలు తెలుసుకున్న పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు. పాతపట్నం నియోజకవర్గం వెల్లింపుటి మండలంలో ప్రజా సమస్యలపై పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అధ్యక్షతన శుక్రవారం ఐటీడీఏ ఏఓ స్వప్నిల్ పవర్, ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గిరిజన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల
అన్ని వర్గాల ప్రజలు పార్టీలకు అతీతంగా పార్టీ రహితంగా ప్రజా దర్బార్ నిర్వహించడం పట్ల ప్రజల నుండి హర్షాద రేఖలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలు గాలికి విడిచిపెట్టడంతో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఉన్నాయి. ఈ తరుణంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కృషి పట్ల పలువురు అభినందించారు. ముఖ్యంగా మండలం నుండి వచ్చిన ఫిర్యాదులు, రెవెన్యూలతో పాటు రహదారుల సమస్యలు, విద్యుత్ కోతలు, తాగునీటి సమస్యలు ప్రధాన సమస్యలే ఎమ్మెల్యే దృష్టికి వచ్చాయి. దీనితో పాటు రేషన్ కార్డులు కావాలని, పింఛన్లు కావాలని, ఇళ్ల స్థలాలు కావాలని, గృహ నిర్మాణాలు చేపట్టాలని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వ్యక్తిగత ఫిర్యాదులు కూడా అందాయి. గత పాలనలో పాలకులు పాలనపై దృష్టి సారించక సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడంతో స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి అనేక సమస్యలు, సామాజిక సాంఘిక సమస్యలపై స్పందించి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు 5 మండలాల నుండి ప్రజా దర్బార్కు హాజరైన ఆయా వినతులు అందుకోవడంతో నాటి జన్మభూమి కార్యక్రమాలు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా ప్రజల వద్దకు పాలన జ్ఞాపకం వస్తుందని నేడు మామిడి గోవిందరావు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని పచ్చశోభ, తెలుగుదేశం పూర్వ వైభవం కనబడటంతో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు జోష్ పెరిగింది. కూటమి పాలనలో భాగంగా బీజేపీ, జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రజా దర్బార్లో ఆయా రెవెన్యూ, విద్యుత్ అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. సారంకోట మండలంలో నిర్వహించిన బడికి పోదాం కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు బంగు రమణమూర్తి పాల్గొన్నారు. సారంకోట మండలం అల్దు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన బడికి పోదాం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బంగు రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాలలకు చేరుకున్న ఆయనకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో మమేకమై వారి చదువు, లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటే మంచి భవిష్యత్ సాధించగలరని, విద్య ద్వారానే జీవితంలో ఉన్నత స్థానాలు పొందవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తూ పాఠశాలల అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. అలాగే ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని, ప్రతి విద్యార్థి పాఠశాలలకు హాజరు కావడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ, యూనిట్ ఇన్ఛార్జ్ చల్ల ఆనంద్, మండల విద్యాశాఖ అధికారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.